నమస్తే. వినికిడిలో సమస్య ఉన్నప్పుడు ఏ వయసు వాళ్ళకైనా వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి ముందుగా హియరింగ్ ఎయిడ్స్ని సూచిస్తారు డాక్టర్లు. వ్యావహారికంలో చెవిటి మెషిన్లుగా పిలిచే హియరింగ్ ఎయిడ్స్ గురించి సాధారణంగా ఉండే సందేహాలు, అపోహలు, అసలు అవి ఎలా పనిచేస్తాయి, ఇలాంటివెన్నో మాట్లాడటానికి మనతో ఉన్నారు మా ఈఎన్టీ హాస్పిటల్స్ సీనియర్ ఆడియాలజిస్ట్, మా స్పీచ్ అండ్ హియరింగ్ ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ అపర్ణ గారు. మేడం నమస్తే మ్యామ్. నమస్తే అండి. బాగున్నారా మ్యామ్? బాగున్నానండి. సో గుడ్ మ్యామ్. సో యాక్చువల్లీ హియరింగ్ ఎయిడ్స్, చెవిటి మిషన్లు ఇలాంటివి మామూలుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ కొంతమంది అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఈ హియరింగ్ ఎయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంది అనేది మీరు డిసైడ్ చేస్తారు. యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఒక వినికిడి లోపం ఉంది, వినబడట్లేదు అనేది మీరు ఫస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఎవరైనా కూడా వినికిడి సమస్యతో మన దగ్గర వస్తే ఫస్ట్ మనము వినికిడి పరీక్షలు చేయాలి. సో దాంట్లో ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని, బ్రెయిన్ స్టెమ్ ఎవోక్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, ఓఏఈ అని ఈ పరీక్షలన్నీ చేస్తాం. ఈ పరీక్షల ద్వారా వాళ్లకు ఒకటి వినికిడి లోపం ఎంత ఉంది అండ్ ఎటువంటి వినికిడి లోపం ఉంది, రెండు కూడా మనకు తెలుస్తాయి. సో ఎంత స్థాయిలో వాళ్ళు వినగలుగుతున్నారు అండ్ ఎటువంటి వినికిడి లోపం ఉంది. సో దాంతో ఏం తెలుస్తుందంటే మనము వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, డాక్టర్ల దగ్గర పంపించి సర్జికల్ ఏమైనా చేయొచ్చా, లేదా వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ అనేది అంటే కొంతమందికి లోపల చెవిలో భాగాలు ఉంటాయి, వెలుపల చెవి, మధ్య చెవి. లోపల చెవి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సర్జరీ ఆర్ మెడిసిన్స్తో పెద్దగా ఏమి బెనిఫిట్ ఉండదు. వాళ్ళకి ఓన్లీ హియరింగ్ ఎయిడ్ అనేది బెనిఫిట్ ఇస్తుంది అనమాట. సో అట్లాంటిదంతా మనం టెస్ట్ చేసి పరీక్ష చేసి తెలుసుకున్న తర్వాత, వాళ్ళ డయాగ్నోసిస్ చేసిన తర్వాత దాన్ని మనము డిసైడ్ చేస్తాం ఏ హియరింగ్ ఎయిడ్ ఇవ్వాలి, ఎలాంటిది వాళ్ళకి సూటబుల్ అవుతుందని. ఓకే, అంటే ఫస్ట్ ఈ ఆడియోమెట్రిక్ టెస్ట్ల ద్వారా వాళ్ళ వినికిడి లోపం ఎంతవరకు ఉంది, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అవసరమా కాదా అనేది డిసైడ్ చేస్తారు మీరు. సో ఇప్పుడు ఈ అంటే హియరింగ్ ఎయిడ్స్లో మామూలుగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా కూడా అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వినికిడి దెబ్బతింటుంది కాబట్టి అప్పుడు హియరింగ్ ఎయిడ్ వాడతారు. చెవిటి మిషన్ ముసలి వాళ్ళు వాడుతున్నారు, అట్లా రకరకాల సినిమాలు, జోక్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మరి పిల్లలకి కూడా వినికిడి సమస్య ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ వాడచ్చా? అవి ఇవి ఒకటేనా? అవునండి, హియరింగ్ ఎయిడ్స్ అన్నీ ఒకటే. పిల్లలకి కూడా వినికిడి సమస్య ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ వాడతారు. హియరింగ్ ఎయిడ్స్ అనేది ఇట్స్ అన్ యాంప్లిఫికేషన్ డివైస్, అంటే శబ్దాన్ని ఎక్కువ చేసి వినిపించే డివైస్. సో ఈ డివైస్లో రకరకాలుగా ఉంటాయి. సో అది పిల్లలకైనా పెద్దలకైనా ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటాయి. పూర్తిగా వినపడని పిల్లలకి హియరింగ్ ఎయిడ్స్తో అంత బెనిఫిట్ ఉండదు కాబట్టి వాళ్ళకి సర్జరీ చేసి ఇంప్లాంట్స్ అనేది పెడతాం. కాకపోతే అవి ఇవి అంటే హియరింగ్ ఎయిడ్స్ అనేవి నార్మల్గా ఒకటే, కానీ దీనిలో టైప్స్ ఉంటాయి కదా, అంటే టైప్స్ ఏమైనా ఉంటాయా? ఇన్ని రకాలు దేని బట్టి ఉంటాయి టైప్స్? అవునండి, వినికిడి యంత్రాలు రకరకాలుగా ఉంటాయి. ఒకటి వాళ్ళ స్టైల్ మీద, అంటే చూడ్డానికి మీరు స్టైల్ అని చెప్తారు. సో నేను మీకు చూపిస్తాను. దీన్ని బిహైండ్ ద ఇయర్ హియరింగ్ ఎయిడ్ అంటారు. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తే బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఆపరేటెడ్. సో బ్యాటరీని ఇలా క్లోజ్ చేసి మిషన్ని ఫస్ట్ చెవు వెనకాల ఇలా అమర్చేస్తాము. అమర్చిన తర్వాత ఆ ఇయర్ టిప్ని చెవు లోపలికి ఇలా పంపిస్తాం. సో దీంట్లో మీకు బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ వేసి బ్యాటరీ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఓకే, సో ఏమేమి ఉంటాయి దీంట్లో భాగాలంటే మైక్రోఫోన్, యాంప్లిఫైయర్, రిసీవర్. అంటే మనం మామూలుగా లౌడ్ స్పీకర్లో వింటాం కదా, సో మైక్లో మాట్లాడినప్పుడు అదే విధంగా దీంట్లో కూడా ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్ శబ్దాలను గ్రహించి యాంప్లిఫైయర్కి పంపిస్తుంది. సో యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది, దాన్ని యాంప్లిఫై చేస్తుంది, పెద్దగా చేస్తుంది శబ్దాన్ని. సో ఆ పెద్దగా చేసిన శబ్దము, ఎందుకంటే వీళ్ళకి వినిపించట్లేదు కాబట్టి ఈ శబ్దాన్ని పెద్దగా చేసి రిసీవర్ ద్వారా మళ్ళీ చెవిలోకి పంపిస్తాం. సో ఆ చెవిలోకి వెళ్ళినప్పుడు ఈ శబ్దం పెద్దగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని విని గ్రహించగలుగుతారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది. సో ఇది ఒక స్టైల్ బీటీ హియరింగ్ ఎయిడ్. ఇదే విధంగా దిస్ ఇస్ కాల్డ్ ఆర్ఐసి హియరింగ్ ఎయిడ్, రిసీవర్ ఇన్ ద కెనాల్. అంటే దీంట్లో రిసీవరు అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. దీంట్లో ఏంటి, రిసీవర్ సపరేట్ గా చెవి లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఇంకా క్లారిటీ ఆఫ్ స్పీచ్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇది ఐటీసీ హియరింగ్ ఎయిడ్, ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్. ఇదే మిషన్ చెవిలో పెట్టేసుకొని, అంటే దీన్ని మళ్ళీ ఇది అచ్చు తీసుకొని చేయాలి. అందరికీ చెవి ఒకేలాగా ఉండదు. చెవి ఆకారం ఎట్లయితే మన ఫింగర్ ప్రింట్లో తేడాలు ఉంటాయో అలాగే చెవి ఆకారంలో కూడా తేడాలు ఉంటాయి. సో ఆ అచ్చు తీసుకొని ఆకారం ద్వారా ఇది తయారు చేస్తారు. దీనికన్నా చిన్నది దిస్ ఇస్ కాల్డ్ సిఐసి, కంప్లీట్లీ ఇన్ ది కెనాల్. అంటే ఇది అసలు కనపడదు, ఇంతే మిషన్. ఇది లోపలికి వెళ్తుంది, ఇది పైకి ఉంటుంది అనమాట. సో దీన్ని పట్టుకొని మనం పెట్టడానికి తీయడానికి ఇది యూస్ఫుల్ ఉంటుంది అంతే. ఇది దిస్ ఇస్ ద థ్రెడ్.
సో దీంట్లోనే బ్యాటరీ వస్తుంది, లోపల చిన్న బ్యాటరీ వస్తుంది, మైక్రోఫోన్, యాంప్లిఫైర్, రిసీవర్ అన్ని లోపల ఉంటాయి. ఇది జస్ట్ ఇలా అమర్చుకోవాలి, లోపలికి అచ్చు తీసుకొని అమర్చుకుంటే కంప్లీట్గా ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎవరికి తెలియదు, మీలాగా ఇలా జుట్టు వేసుకున్నారు కదా, ఇంకా అలా అసలు open తెలియదు. గా వేసుకుంటే ఇంకా అసలు ఎవరికి మిషన్ వాడినట్టు కూడా తెలియదు అనమాట. సో దట్ ఈస్ అనదర్ వన్. ఇది ఇంకోటి స్పెక్టకల్ హియరింగ్ ఎయిడ్. సో చాలా మంది కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వినికిడి యంత్రం కూడా కావాలి అన్నప్పుడు స్పెక్టకల్ హియరింగ్ ఎయిడ్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ బోన్ కండక్షన్ స్పెక్టకల్ హియరింగ్ ఎయిడ్. Oh. అంటే ఇది ఇక్కడ టచ్ అయినప్పుడు వైబ్రేషన్స్ ఇస్తుంది. ఆ వైబ్రేషన్స్ బోన్స్ ద్వారా లోపలికి వెళ్ళి మనం వినగలుగుతాం. సో చెవిలో ఇప్పుడు ఇది బోన్ కండక్షన్, దీంట్లోనే మళ్ళీ ఎయిర్ కండక్షన్ కూడా వస్తుంది. దీంట్లో చిన్నగా ఇది వచ్చి చెవి లోపలికి ఇలా ఎలా వెళ్ళిందో అలా వెళ్తుంది. ఈ బోన్ కండక్షన్ స్పెషలీ చెవిలో చీము కారుతూ ఉంటుంది చాలా మందికి కంటిన్యూస్గా. సో దీంట్లో మిషన్ పెట్టారంటే మిషన్ పాడైపోద్ది. సో అలాంటి వాళ్ళకు ఇది అన్నమాట. అంటే ఇప్పుడు కంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా రెండిటికి కలిపి కలిపి ఇది వాడుకోవచ్చు. ఓకే, ఆ. సో ఇది చిన్న పిల్లల్లో పెట్టే బోన్ కండక్షన్. సో వాళ్ళకి కంటద్దాలు అది ఇది పెట్టడం ఇది చేయడం కష్టం కాబట్టి సో వైబ్రేటర్ ని ఇలా ఇచ్చేసి దే విల్ పుట్ ఇట్ అరౌండ్ దేర్ హెడ్. సో ఇక్కడ వైబ్రేటర్ వస్తుంది, వాళ్ళు బాగా దాంతో పాటు వినగలుగుతారు. అంటే మంత్స్ బేబీకే చిన్న పిల్లలు చిన్నపిల్లలు. ఓ ఇప్పుడు ఇది వాడతారా చిన్నపిల్లలకి? చిన్న పిల్లలకి ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు, అన్ని వాడొచ్చు పిల్లలకి. ఆహా. ఓకే, ఇవి చిన్నపిల్లల్లో వాడము, ఎందుకంటే చిన్నపిల్లల్లో 9 సంవత్సరాల వరకు వాళ్ళ చెవి సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఇది చిన్నపిల్లలకు పెడితే అది సైజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి, పిల్లలు హ్యాండిల్ చేయలేరు కాబట్టి జనరల్గా ఇవి రికమెండ్ చేయం, ఇవి రికమెండ్ చేస్తాం పిల్లలకి. అచ్చా, ఓకే. ఓకే, సో ఇది చెవిలో బాగా అమర్చుకొని ఉండడానికి మోల్డ్స్. ఇప్పుడు నేను అన్నాను కదా చెవి అచ్చు తీసుకుంటామని, ఇలా molds. అచ్చు తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఎవరి చెవైనా ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, అది మిక్స్ చేసి అచ్చు తీసుకొని దాని నుంచి ఇట్లా మోల్డ్స్ తయారు చేస్తాం. సో ఇది ఈ హియరింగ్ ఎయిడ్కి ఫిట్ చేస్తే చిన్నపిల్లలు ఇప్పుడు అచ్చు తీసుకుని పెట్టేస్తే బాగా వినబడుతుంది వాళ్ళ క్లారిటీ. అంటే ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుందా? ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా, దానికి ఇది కనెక్ట్ చేస్తారు. సో దట్ విల్ మేక్ దెమ్ హియర్ బెటర్. ఇవన్నీ రకరకాల బ్యాటరీస్. సో డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హియరింగ్ ఎయిడ్ బ్యాటరీ ఇస్తాం అనమాట. Right. సో ఇది పెద్ద మిషన్ లో పెట్టే బ్యాటరీ, దీంట్లో వస్తుంది బ్యాటరీ. ఆహా. సో ఈ చిన్నగా మిషన్లు ఉంటే ఇది వస్తుంది. ఓకే, సైజ్ ని బట్టి ఇట్లా ఉంటే దీంట్లో ఇది వస్తుంది. ఓకే, ప్లస్ ఇవి చెవు లోపల పెట్టుకునే మిషన్లకి ఈ బ్యాటరీలు వస్తాయి, ఈ చిన్న మిషన్ వాటికి. ఓకే. ఓకే, అండ్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ కొత్తగా ఇదైంది ఏంటంటే యూ హ్యావ్ రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్. రీఛార్జబుల్ అంటే బ్యాటరీ అవసరం లేదు, యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్ ఇన్ ద ఛార్జర్. రాత్రి ఛార్జర్లో పెట్టేశారా హియరింగ్ ఎయిడ్, దీన్ని మనం మామూలు ఛార్జర్ కనెక్ట్ చేసుకున్నారా, మర్చిపోండి, పొద్దున్న లేసి యూ కెన్ యూజ్ ద హియరింగ్ ఎయిడ్ అగైన్. అండ్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బ్లూటూత్ కూడా ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ. అంటే ఫోన్ని మీరు దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ కష్టాలు, ఫోన్ కష్టాలు అనేది ఉండదు, ఇట్లా పెట్టు అట్లా పెట్టు డైరెక్ట్ గా మీరు ఆ ఫోన్ అలా పెట్టేసి యూ కెన్ కీప్ టాకింగ్. మీకు చెవిలోనే, మీ చెవిలో మాట మాత్రమే వినపడుతుంది, పక్కనున్న వాళ్ళకి కూడా ఏం తెలియదు మీరు ఏం వింటున్నారని. యూ కెన్ కనెక్ట్ ఇట్ టు డిఫరెంట్ డివైసెస్, బ్లూటూత్ డివైసెస్ అండ్ యూజ్ ఇట్. దిస్ ఆర్ ది అడ్వాంటేజెస్. సో లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు అర్లియర్ మన దగ్గర అనలాగ్ హియరింగ్ ఎయిడ్సే ఉండేవి. అప్పుడు చాలా కంప్లైంట్స్ ఉండేవి, మాకు వినబడట్లేదు, మాకు ఇది. అనలాగ్ అంటే జస్ట్ మైక్రోఫోన్, యాంప్లిఫైర్, రిసీవర్ అంతే, శబ్దాన్ని ఇది చేయడం. ఇప్పుడు అది డిజిటైజ్ అయిపోయింది, డిజిటల్ హియరింగ్ ఎయిడ్ అనేది. సో డిజిటల్ హియరింగ్ ఎయిడ్లో ఏంటంటే మనము శబ్దం ఇచ్చినప్పుడు ఆ శబ్దాన్ని కంప్యూటర్ ద్వారా డిజిటైజ్ చేసి దాన్ని మన చెవులోకి పంపిస్తారు. సో దాంతో క్లారిటీ అనేది చాలా పెరిగింది. సో సమస్యలు అనేవి చాలా తగ్గాయి. సో పేషెంట్కి మనము కంప్యూటర్ కనెక్ట్ చేసి వాళ్ళకి ఎంత వినికిడి లోపం ఉందో ఆ కంప్యూటర్లో ఫీడ్ చేసి దాని తర్వాత మిషన్ కనెక్ట్ చేసి దాన్ని సెట్ చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం. వాళ్ళకి ఎంత కావాలి, అవుట్పుట్ ఎంత కావాలి అనేది ప్రోగ్రామ్ చేస్తాం. ప్రోగ్రామ్ చేసి హియరింగ్ ఎయిడ్ పేషెంట్కి పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళు దాంట్లో ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే చెప్తారు, చెప్పినప్పుడు మనం దాంట్లో మార్పులు చేసి వాళ్ళకి ఫిట్టింగ్ చేస్తాం. ఓకే, అంత సాఫ్ట్వేర్ తో అయిపోతుంది. మామూలుగా అనలాగ్స్ లో అయితేనేమో మాన్యువల్ తో మనకి చేసినాం కాబట్టి అది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ సాఫ్ట్వేర్ కంట్రోల్డ్ అండ్ దే విల్ డు. ఓకే, డిజిటల్ లోనే మనం కరెక్ట్ గా అంటే ఎంత హియరింగ్ లాస్ ఉంది, దానికి ఎంత సౌండ్ యాంప్లిఫై చేయాలి అనేది అక్కడ ప్రోగ్రామింగ్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ కూడా లేవు.
ఒక రకంగా చెప్పాలి. తగ్గిపోయాయి problems. ఇప్పుడు మీరు ఇదంటే గుర్తొచ్చు, అంటే మామూలుగా ఇంతకుముందు అనేవాళ్ళు కదా మ్యామ్, అంటే మేబీ అనలాగ్స్ అన్నారు మీరు, అవి ఉండడం వల్లనే కావచ్చు, హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల నాకు అంతకుముందు వినిపించేది కూడా ఈ చెవిటి మిషన్తో వినిపించట్లేదు అని అనడం పెద్దవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. అది మిత్తా, దాంట్లో ఏమన్నా నిజం ఉందా? ఇట్ ఈస్ అ మిత్ అండి. హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే యాక్చువల్లీ యూ విల్ హియర్ బెటర్, బాగా వింటారు. నాకు వినిపించట్లేదు అంటే వాళ్ళు దాన్ని సరిగ్గా వాడట్లేదు అనేదే అర్థం. ఓకే. సో సరిగ్గా యూజ్ చేయట్లేదు. హియరింగ్ ఎయిడ్ అనేది జస్ట్ మీరు కొనుక్కొని పోయామని, ఇప్పుడు స్పెక్స్ తీసుకున్నారు, ఎవ్రీ 18 months స్పెక్స్ మీరు మార్చుకుంటారు కదా, Yes. కంపల్సరీ పోయి ఐ చెకప్ చేయించుకొని మార్చుకోవాలి. నేను ఇది హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాను 10 ఏళ్ల వరకు అది అట్లే పనిచేయాలని కాదు. ఇట్స్ అ మెషిన్. సో మెషిన్ని రెగ్యులర్గా మీరు తీసుకెళ్ళి ఏమైనా సమస్య ఉంటే దాన్ని మార్చుకోవాలి, దాంట్లో మార్పులు చేయించుకోవాలి. అది చేసుకోకుండా మీరు ఫాలో అప్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ మీరు అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిషన్ నాకు సరిగ్గా పనిచేయట్లేదు, నాకు దానివల్ల ఏం బెనిఫిట్ లేదు అనేది ఖచ్చితంగా వస్తాయి. సో ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్. మిషన్ కొన్న తర్వాత మీరు ఎలా ఉంది అనేది మాకు ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తే మేము దాన్ని మీకు అంత బెటర్ చేసిస్తాం. మామూలుగా అనుకుంటుంటారు కదా, అంటే ఇయరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే ఇంకా మాకు వినికిడి లోపం మొత్తం పోతుంది, ఇంకా ఎప్పటికీ వినిపించాలి అంటే ప్రోగ్రెస్ అవ్వదు అనే ఒక థాట్లో ఉంటారు. ప్రాబ్లం అనేది అంటే ఇయరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే ఇంకా టోటల్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా, లేదంటే వినికిడి లోపం పెరిగే అవకాశం ఉందా, అది ఎట్లా? సో ఒకటి, హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నప్పుడు మీరు వినగలుగుతారు. సో వినగలటంతో ఏమవుతుంది, చెవి మీద ఏదైతే మీకు ఎఫెక్ట్ ఉంది బాగా, ఇప్పుడు మీరు వినాలంటే ఎక్కడో నాయిజీ ఏరియాలో ఉన్నారనుకోండి, వినాలంటే ఏం చేస్తారు, కొంచెం స్ట్రెయిన్ చేస్తారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని వినడానికి, రైట్? సో వినికిడి లోపం ఉన్న వాళ్ళు కూడా అలాగే స్ట్రెయిన్ చేసి కష్టపడి వింటారు. సో మిషన్ పెట్టడంతో ఆ కష్టపడి వినడం అంటే చెవి మీద పడే ఆ భారం అనేది తగ్గుతుంది. సో దాంతో ఈ వినికిడి లోపం ఏదైతే ప్రోగ్రెస్ అవుతుందో ఫాస్ట్గా అయ్యే ప్రోగ్రెస్ని ఇది స్లో డౌన్ చేస్తుంది, కానీ మొత్తం తగ్గించు పోదు. లాస్ అనేది అవుతుంది. సో ఇట్స్ న్యాచురల్. ఏదైనా కూడా మన 5 సెన్సెస్కి ఏదైనా కూడా యూ కెనాట్ స్టాప్ ఇట్. లోపల జరిగే విషయం కదా అది. స్కిన్ని మీరు ఇది చేయలేరు, ఎనర్జెటిక్గా యంగ్గా చేయలేము, మనం ఇది చేసుకొని దాన్ని ఇది చేయడమే. కంటి చూపుని కూడా నార్మల్ చేయలేరు కదా. అదే విధంగా ఇయరింగ్ నార్మల్ కాదు. నేను 4 రోజులు మిషన్ వాడతాను తీసి పక్కన పెట్టేస్తాను నా వినికి నార్మల్ అవుతుందంటే కాదు. యూ హ్యావ్ టు యూజ్ ద హియరింగ్ ఎయిడ్ లైఫ్ టైంకి. ప్లస్ దెర్ విల్ బి ప్రోగ్రెషన్, బట్ ఇట్ విల్ బి స్లో. మెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆ మెల్లిగా ప్రోగ్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మిషన్ని బాగా వాడుకోవడంతో బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఇందులో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే రకరకాల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి మ్యామ్. అంటే ఇయరింగ్ ఎయిడ్స్లో ఇక్కడ మా కంపెనీ నుంచి ఇవి అంటే ఇప్పుడు మామూలుగా బట్టలు కొన్నట్టు వేరే ఇంకేవో ఇంట్లోకి వస్తువులు కొన్నట్టుగాను అమెజాన్లోనో అట్లా ఇట్లా వాటిలలో అన్ని కనిపిస్తూ ఉంటాయి ప్రకటనలు, ఈ ఇయరింగ్ ఎయిడ్స్ అని కంపెనీ నుంచి. అంటే అలా ఆన్లైన్ షాపింగ్ చేసి ఇయరింగ్ ఎయిడ్స్ కొనుక్కోవడం కరెక్టేనా? అది అసలు యాక్చువల్గా ఒకళ్ళకి ఇయరింగ్ ఎయిడ్స్ అవసరం అనేది జనరల్గా నాకు తెలిసినంత వరకు ఎక్స్పర్ట్స్ మీ పర్యవేక్షణలోనే జరగాలి. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి? ఆన్లైన్ షాపింగ్లో ఎంత ఔచిత్యం ఉంది అది కొంచెం? ఆన్లైన్ షాపింగ్ అస్సలు చేయొద్దండి ఇయరింగ్ ఎయిడ్స్. బికాస్ హియరింగ్ ఎయిడ్ అనేది ఒక ఆడియాలజిస్ట్ వినికిడి సమస్య ఎంత ఉందనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మిషన్ ఇస్తారు. సో మీరు ఏదో ఆన్లైన్ కొనుక్కొని వచ్చి పెట్టుకొని దీంతో నాకు సమస్య ఉందంటే అప్పుడు మనం ఏం చేయలేము. సో మీరు ఆడియాలజిస్ట్ దగ్గర వెళ్ళండి, వినికిడి పరీక్ష చేయించుకోండి. వినికిడి పరీక్ష చేయించుకున్న తర్వాత దాని ఆధారంగా మీకు ఏ హియరింగ్ ఎయిడ్ మోస్ట్ సూటబుల్, మీ లాస్కి ఏది కరెక్ట్ ఉంటుంది అది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకొని హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్. లేకపోతే ఆన్లైన్లో తీసుకున్న దాంతో మీకు ఏ బెనిఫిట్ రాదు. అండ్ ఇంకోటి నేను మీకు చెప్పినట్టు హియరింగ్ ఎయిడ్ అక్రాస్ ద కౌంటర్ ఎవరో ఆడియాలజిస్ట్ ఇవ్వరు, దాన్ని ప్రోగ్రామింగ్ చేయాలి, మీ లాస్ ప్రకారంగా సెట్ చేయాలి. సెట్ చేసి ఇస్తేనే మీ దానికి బెనిఫిట్ ఉంటుంది. సెట్ చేసి ఇవ్వకపోతే దాంతో ఏ బెనిఫిట్ రాదు. సో నెవర్ బై హియరింగ్ ఎయిడ్స్ ఆన్లైన్ ఆర్ త్రూ ఎనీ అక్రాస్ ద కౌంటర్ మెడికల్ షాప్స్. యా, దట్స్ ట్రూ. ఇంకొకటి మీరు నేను చూసినంత వరకు ఇప్పుడు మీరు మీ దగ్గరికి వస్తారు, ఇంత హియరింగ్ లాస్ ఉంది అని మీరు చూసి ఇంత ఈ కైండ్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకెక్కడో కొనుక్కుంటాము అని వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. మీ దగ్గర పెట్టించుకొని మీతోనే ఫిక్స్ చేయించుకొని వెళ్తే వాళ్ళకి పక్కాగా రిజల్ట్ అనేది ఉంటుంది. అవునండి, కంపల్సరీ. చాలా మంది ఉంటారు, చాలా మంది ఫేక్ ఆడియాలజిస్ట్ ఉంటారు, చాలా మంది క్వాక్స్ ఉంటారు. నేను తక్కువకి ఇస్తానంటారు, మీరు తీసుకొని నా దగ్గర అంటారు. మీరు అక్కడికి వెళ్తే మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, వేస్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు.
సో ప్లీజ్ ఇగ్నోర్ ఆల్ దట్. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు ఎక్కడ పరీక్ష చేయించుకున్నారు ఆ సెంటర్, ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చారు, మా దగ్గర పరీక్ష చేయించుకుంటే మా దగ్గర మీ సమస్య ఎంత ఉందని మాకు తెలిసి ఉంటుంది కాబట్టి మా ఆడియాలజిస్టులు మీకు కరెక్ట్ అయిన హియరింగ్ ఎయిడ్ సజెస్ట్ చేస్తారు. సో అది పెట్టుకోవడం మంచిది. నేను అక్కడ పోతాను, అక్కడ వేరే తీసుకుంటాను, నాకు తక్కువలో దొరుకుతుంది అంటే దానివల్ల మీకు లాభాలు నష్టాలు అది మీ చేతిలో ఉంటుంది. మళ్ళీ మా దగ్గరకు వస్తే మేమేం హెల్ప్ చేయాలి, అది కష్టం అవుతుంది. అంటే కరెక్ట్ రిజల్ట్ కూడా రాకపోవచ్చు. అది ఇబ్బందులు పడే కన్నా కూడా ఒక దగ్గరే మొత్తం సమస్య సార్ట్అవుట్ చేసుకొని వెళ్ళడం అనేది కరెక్ట్ విషయం, కరెక్ట్ సరైన విషయం కదా. ఇప్పుడు ఇయరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఇందాక కూడా అన్నారు, తర్వాత వచ్చి రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఒకటి మీరు మాట్లాడారు ఇందాక. అలా లేకపోతే వినికిడి తగ్గకపోవచ్చు, మళ్ళీ అటు ఇటు అవుతుంది ప్రాబ్లమ్స్ అని. అంటే వన్స్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫిట్ అనేది చేస్తాం మేము. హియరింగ్ ఎయిడ్ ఫస్ట్ ఫిట్ తర్వాత ఇంకొక 1 month 300 days ఆర్ 1 month 300 hours ఆర్ 1 month తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని రీసెట్ చేయించుకోవాలి. ఏమైనా అంటే ఇప్పుడు నేను పెట్టంగానే నేను ఇట్లాంటి ఒక మంచి సౌండ్లెస్ రూమ్లో పెడతాను, మీరు అది పెట్టుకొని బయటకు వెళ్తారు. దెర్ ఇస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ దట్ దెర్ విల్ బి సమ్ నాయిస్ ఆర్ సంథింగ్ అది. అవును, ఆ సమస్యలు హియరింగ్ ఎయిడ్లో ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. సో దెర్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద హియరింగ్ ఎయిడ్. సో అదేం చేస్తుంది, వింటూ ఉంటుంది, దాంతో సమస్య తగ్గే అవకాశం, కానీ కొన్ని సందర్భాల్లో అది తగ్గదు. సో సెకండ్ ఫిట్కి కంపల్సరీ వస్తే మేము మళ్ళీ దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, మీరు కరెక్ట్గా వాడుతున్నారా లేదా, ఏమైనా సమస్య వచ్చిందా అనేది చెప్తాం. దాని తర్వాత ఇట్ ఈస్ ఎవ్రీ 6 months రెగ్యులర్ ఫాలోఅప్ ఈజ్ అ మస్ట్. సో 6 months రెగ్యులర్ ఫాలోఅప్ వస్తే ఒక టెస్ట్ చేసి మీకు తర్వాత హియరింగ్ ఎయిడ్ బాగుందా లేదా అనేది మేము చెప్తాం. సో దాంతో మీరు హ్యాపీగా దాన్ని వాడుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని చేసుకోవచ్చు. రెండవది, హియరింగ్ ఎయిడ్లో ఇప్పుడు ఇది ఇయర్ టిప్ అనేది ఉంటుంది. దీంట్లో చెవులో గుబిలి వెళ్ళి బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అప్పుడు మీకు వినపడదు. అవును, ఆ మిషన్ పాడైపోయింది, వాళ్ళు ఏదో పెట్టారు, 6 నెలల్లోనే ఖరాబ్ అయిపోయింది అంటారు. సో అలా బ్లాక్ అట్లా ఏమైనా అయినప్పుడు కంపల్సరీగా మీరు వచ్చి దాన్ని క్లీన్ చేయించుకుంటే, మా దగ్గరకు వచ్చి ఏమో ప్రాబ్లం అయిందంటే ఇమీడియట్గా క్లీన్ చేసి ఇస్తాం. సో అదొకటి. ఛార్జర్లో సరిగ్గా పెట్టలేదు, ఛార్జింగ్ కరెక్ట్గా పెట్టండి. 1-2 రోజులు బయట వదిలేసాం, మిషన్ని వాడలేదు సరిగ్గా, అది. అండ్ నెవర్ లీవ్ యువర్ హియరింగ్ ఎయిడ్ ఇక్కడ చదువుతున్నాను అక్కడ పెట్టేశాను అంటే దర్ ఇస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద పెట్టారనుకోండి, డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మిషన్ ఖరాబ్ అయ్యే అవకాశం. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద పెట్టొద్దు. ఏదో టేబుల్ మీద పెట్టాము, చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, తీసుకొని అదేదో ఆట బొమ్మలాగా ఆడుకుంటారు, కింద పడేస్తారు. సో అవన్నీ చేయకూడదు, కింద పడేయకూడదు. నూనె నీళ్లు పోకూడదు మిషన్లో. సో స్నానం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు మిషన్ కంపల్సరీ తీసేయాలి. ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు అటు ఇటు తిరుగుతారు, మిషన్ ఊడిపోవచ్చు, ప్లస్ ఇంజురీ కూడా అవ్వచ్చు చెవుకి. సో అప్పుడు వాడకుండా ఉండాలి. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, క్లీనింగ్ చేయించుకోవడం చాలా మంచిది. మేము కూడా ఒక క్లీనింగ్ కిట్ ఇస్తాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా వాడాలి. సో హియరింగ్ ఎయిడ్ ఇవ్వడమే కాదు, అది ఎలా వాడాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని. ఇది ఆఫ్ చేయడానికి ఇట్లా, దీన్ని క్లీన్ చేయడం ఇట్లా, దీంట్లో ఈ ప్రాబ్లం వస్తే మీరు ఇలా సార్ట్ అవుట్ చేసుకోవాలనేది కూడా చెప్తాం. ఏ టైంకి మా దగ్గర రావాలి, ఏ టైంకి మీ అంతటా మీరు సార్ట్ చేసుకోవడం అనేది కూడా చెప్తాం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న బుక్లెట్ లాగా కూడా ఇచ్చి పంపిస్తాం. సో అవన్నీ పెట్టుకొని మీరు కరెక్ట్గా వాడితే కంపల్సరీ హియరింగ్ ఎయిడ్ ద్వారా బెనిఫిటే వస్తుంది, కానీ లాస్ రాదు. ఓకే, అవి ప్రికాషన్స్ కంపల్సరీ పాటించాలి. నట్టు వన్స్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత 1 monthకి ఒకసారి వచ్చి అది చూసుకోవాలి కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా. ఆఫ్టర్ దట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫాలో అప్కి రావాలి. అలా ఎప్పటి వరకు ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫాలో అప్? లైఫ్ ఇంకా అంతే. హియరింగ్ ఎయిడ్స్ రావాలి, హియరింగ్ ఎయిడ్స్ వాడుతున్నంత సేపు ఫాలో అప్ వస్తూ ఉండాలి. ఫాలో అప్ వస్తేనే మీకు మీ సమస్య పెరిగిందా లేదా తెలుస్తుంది. అవును. రెండవది, హియరింగ్ ఎయిడ్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. ఇది కనెక్ట్ చేయగానే మాకు తెలుస్తుంది మీరు ఎన్ని రోజులు వాడారు, ఎంత కరెక్ట్గా వాడారు, ఏ సందర్భంలో ఎంతసేపు వాడారు. అంటే నాయిసీ ప్రదేశంలో ఎంతసేపు వాడారు, రెస్టారెంట్లో ఎంతసేపు వాడారు, ఇంట్లో ఎంతసేపు ఉన్నారు, అవన్నీ కూడా మాకు దాంట్లో తెలిసిపోద్ది అనమాట కంప్యూటర్ కనెక్ట్ చేయగానే. సో మీరు అసలు వాడుతున్నారా లేదా, కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో మీకు దాని మీద మీకు ఏదో చిన్న విషయాల్లో అవగాహన లేనప్పుడు మేము దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా పెట్టుకోండి, అప్పుడే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది, ఈ సిచ్యువేషన్లో మీరు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీకు అంత బెనిఫిట్ రావట్లేదు, సో మీరు
బీ ఇన్ అ కామ్ సిచ్యువేషన్ మోర్ ఇది అనేది అలా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని కొనుక్కుంటా ఉంటే మిషన్ పని చేయట్లేదు అంటే దాన్ని ఏం చేయలేదు. ఇట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ వీ ఆల్సో కాల్ రెగ్యులర్ గా పేషెంట్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకొని వెళ్ళాక వీ డూ అ ఫాలో అప్ కాల్ అండ్ వీ ఆస్క్ మీకు బాగుందా లేదా. ప్రతి ఒక్కరికి ఎవ్రీ పేషెంట్ కి వీ డూ అ ఫాలో అప్ కాల్. వీ ఫైండ్ అవుట్ ఈజ్ యువర్ హియరింగ్ ఎయిడ్ వర్కింగ్, బాగుందా, మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా. ఇఫ్ నాట్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు అస్, వీ విల్ ఎక్స్ప్లెయిన్. సో వీ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ వీ విల్ డూ వాట్ ఎవర్ మోడిఫికేషన్, మీకు ఏదేం చేంజెస్ కావాలో అవన్నీ కూడా మేము చేసిస్తాం. సో మీ వైపు నుంచి మీరే కేరింగ్ గా కాల్ చేయడం అనేది రియల్లీ దట్స్ అమేజింగ్ అనమాట. మా ప్రోటోకాల్లో వీ హ్యావ్ టు కాల్ దెమ్ అండ్ వాళ్ళని, ఎందుకంటే సి ఎప్పటి వరకు మా దగ్గర హియరింగ్ ఎయిడ్ తీసుకోలేదో వాళ్ళు ఎవరు తీసుకున్నారు మా దగ్గర హియరింగ్ ఎయిడ్ తీసుకున్నారంటే దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట. సో వెన్ దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే. సో కంపల్సరీగా వాళ్ళు ఎన్నాళ్ళు మా దగ్గర తీసుకున్న మిషన్ వాడతారో అన్నాళ్ళు మేము వాళ్ళతో ఫాలో అప్ లో ఉంటాము, వాళ్ళతో మాట్లాడుతుంటాం. వాళ్ళ సమస్యలు ఉన్నా వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ అస్, దే కెన్ వాట్సాప్ అస్ అండ్ దే కెన్ ఆస్క్ వాట్ ఎవర్ దే వాంట్. అన్ని రకాలుగా కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు కాల్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా కూడా దే విల్ కమ్యూనికేట్. ఇక్కడికి ప్రతిసారి రావాల్సిన అవసరం కూడా లేదు. రియల్లీ దట్స్ అమేజింగ్. రియల్లీ అంటే జనరల్ గా ఏది ఇచ్చామా పంపించామా అన్నట్టు ఉండకుండా రెగ్యులర్ అంటే వాళ్ళు మీ దగ్గరికి ఫాలో అప్ రావాల్సింది మీరు వాళ్ళని ఫాలో అప్ చేయడం అనేది నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వింటున్నా. కంపల్సరీ బికాస్ సి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఆఫ్ ఇది రావాలి కదా, టేకింగ్ కేర్ ఆఫ్ us. So mostly it will be like I told you, either it is children or old age people who come to us. సో చిల్డ్రన్ అయినా మేము వాళ్ళని పట్టించుకోవాలి, పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి అట్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు కాల్ అండ్ ఆస్క్ దెమ్ ఆర్ దే గుడ్ ఆర్ నాట్, ఈస్ ద హియరింగ్ ఎయిడ్ హెల్పింగ్. సో చాలా మంది ఆ ఫాలో అప్ చేసినప్పుడు చాలా బాగుందండి, మేము యూజ్ చేస్తున్నాము, బాగుంది, మీరు కాల్ చేసినందుకు థ్యాంక్స్ అంటారు. చాలా మంది దే కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద ఫాలో అప్ కాల్, దే విల్ ఫర్గెట్, అయ్యో మీరు రిమైండ్ చేశారండి, మేము మర్చిపోయాము రావడము, మీరు రిమైండ్ చేసినందుకు మేము వస్తామండి, రేపు వస్తామని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి దే విల్ గెట్ దేర్ హియరింగ్ ఎయిడ్ డన్. ఓకే. ఇప్పుడు ఇంకొకటి మామూలుగా గుబిలి వస్తుంది ఇదంతా ఓకే, కొన్నిసార్లు అదే ఇన్ఫెక్షన్ అయిపోయి మనకి ఓటైటిస్ మీడియా సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఈ మెషిన్ పెట్టుకున్న వాళ్ళు హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న వాళ్ళకి కనుక అలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఇన్ఫెక్ట్ అయిపోయి మిషన్ ఖరాబ్ అయ్యే ప్రాబ్లం రేజ్ అవ్వచ్చు కదా. అలాంటప్పుడు అట్లా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇమీడియట్ గా హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం మానేసి ఈఎన్టీ దగ్గర రావాల్సిందే. బికాస్ ఏమవుతుందంటే ఇది ఒక ఇది ఉంది కదా, దీని ద్వారా ఇన్ఫెక్షన్ కెన్ గో ఇన్ టు ద హియరింగ్ ఎయిడ్ అండ్ దాన్ని పాడు చేయొచ్చు. సో కాబట్టి ఇమీడియట్ గా పక్కన పెట్టేసి హియరింగ్ ఎయిడ్ వాడకుండా దాని డబ్బాలో పెట్టేసి డాక్టర్ దగ్గర రావాలి. డాక్టర్ గారు చూస్తారు, వాళ్ళకి ఏం సమస్య ఉందో చెప్తారు, దానికి రిలేటెడ్ మెడికేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత డాక్టర్ గారే చెప్తారు మీరు ఇదంతా హీల్ అయ్యాక మిషన్ పెట్టుకోండి అని. సో దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఆ టైం ఫ్రేమ్ తర్వాత మీరు మిషన్ వాడుకోవచ్చు. అంటే జనరల్గా చెవి నొప్పి ఉంది, చెవిలో డిస్కంఫర్ట్ ఉంది అంటే అది ముందు పెట్టుకోవడం ఆపేసి వచ్చి కన్సల్ట్ చేయాలి. అది ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఇంకోటి ఉంది కదా మ్యామ్, ఈ వినికిడి లోపానికి. సో హియరింగ్ ఎయిడ్కి కాక్లియర్ ఇంప్లాంట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు అంటే హియరింగ్ ఎయిడ్ ఒకవేళ పెట్టుకుంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని అవాయిడ్ చేయొచ్చా? హియరింగ్ ఎయిడ్ అనేది ఇప్పుడు వినికిడి లోపం అనేది మీకు మైల్డ్ లాస్ నుంచి ప్రొఫౌండ్ లాస్, అంటే మైల్డ్ అంటే కొన్ని శబ్దాలు ఏవో వినపడట్లేదు, ప్రొఫౌండ్ అంటే పూర్తిగా వినపడట్లేదు. సో హియరింగ్ ఎయిడ్ అనేది సివియర్ వరకు బాగా పనిచేస్తుంది. సివియర్ హియరింగ్ లాస్ అంటే 70% వినికిడి తగ్గినంత వరకు హియరింగ్ ఎయిడ్ కొంచెం బాగా బెనిఫిట్ ఇస్తుంది. దానిపైన లాస్ ఉందంటే హియరింగ్ ఎయిడ్ ద్వారా అంత బెనిఫిట్ రాదు. ఓకే. సో మోస్ట్లీ పిల్లల్లో హియరింగ్ లాస్ ఉంటుంది. సో పిల్లల్లో ఏమైపోతుందంటే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టేసరికి లాస్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండడం వల్ల హియరింగ్ ఎయిడ్ ద్వారా అంత బెనిఫిట్ రాదు. సో అంత బెనిఫిట్ రాకపోయేసరికి వాళ్ళు మాటలు నేర్చుకునే స్టేజ్ కాబట్టి ఆ మాటలు నేర్చుకునే స్టేజ్లో వాళ్ళు వినలేకపోయారు, బాగా ఇచ్చేయలేకపోయారు అంటే నేర్చుకోలేరు. సో సమ్వేర్ దెర్ విల్ బి అ గ్యాప్. సో ఆ వెనుక పడకుండా గ్యాప్ని ఇది చేయడానికి కాక్లియర్ ఇంప్లాంట్స్. సో కాక్లియర్ ఇంప్లాంట్స్ ద్వారా మేము సర్జరీ ద్వారా లోపల ఇంప్లాంట్ చేసి ఈ ప్రొఫౌండ్ లాస్, సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి హియరింగ్ అనేది ఇస్తాం. సో వాళ్ళు దాంతో బాగా వినగలుగుతారు, ప్లస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మాటలు నేర్చుకోవడానికి. ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు బాగా నేర్చుకొని నార్మల్ స్కూల్
వెళ్ళడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది పిల్లలు ఆల్మోస్ట్ 700 అండ్ అబవ్ సర్జరీస్ మా దగ్గర అయ్యాయి. అండ్ పిల్లలందరూ నార్మల్ స్కూల్ వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్లు కూడా చేసిన వాళ్ళు, డిఫరెంట్ ఫీల్డ్స్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అప్పుడు సర్జరీ అవసరం అయితే తప్ప, అంటే మొత్తం టోటల్ 70% కన్నా ఎక్కువ హియరింగ్ లాస్ ఉంటే కనుక సర్జరీ అవసరం అవుతుంది. అంతకన్నా ముందు అయితే కనుక ఇది ఎనఫ్. మనం కొందరికి వినిపిస్తుంది, అంటే శబ్దాలు వినబడతాయి కానీ దాంట్లో క్లారిటీ లేదు అంటూ ఉంటారు. వాళ్ళ క్లారిటీ లేదని చెప్పేసి మనం అది అంటే వాళ్ళకి వినికిడి లోపం ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? అప్పుడు హియరింగ్ ఎయిడ్ కనుక పెడితే దాన్ని క్లారిటీగా వినిపించేలా చేస్తుందా ఇది? అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, మైల్డ్ నుంచి మోడరేట్ హియరింగ్ లాస్ అట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, మామూలుగా కొన్ని శబ్దాలు వినపడతాయి. అంటే బొంగురు శబ్దాలు, వెయిట్ ఎక్కువ ఉన్నవి, ఆ ఈ ఊ మా నా పా ఇట్లాంటి శబ్దాలు వినపడతాయి. కానీ కొన్ని సౌండ్స్ స ష ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి వినపడవు, మిస్ అవుతారు. సో మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పీచ్లో క్లారిటీ అనేది వాళ్ళకు ఉండదు. అంటే ఏదో మాట వినపడుతోంది కానీ అది అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళకు మనం హియరింగ్ ఎయిడ్ ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి బెనిఫిట్ చాలా బాగుంటుంది. సో వాళ్ళు మిషన్ ద్వారా విని అర్థం చేసుకొని చెప్పగలుగుతారు. సో అది జనరల్గా పెద్ద వయసు వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళతో మెల్లగా మాట్లాడితేనేమో ఏం వినపడట్లేదు, ఏం చెప్తున్నావు అని అడుగుతారు. కొంచెం గట్టిగా మాట్లాడాను అనుకోండి, ఎందుకు అరుస్తున్నావు నా మీద, నువ్వు మామూలుగా మాట్లాడొచ్చు కదా, ఏం ప్రాబ్లం ఉంది అంటారు. అంటే వాళ్ళకి వినపడడం సమస్య కాదు, వినపడుతోంది కానీ అర్థం కావట్లేదు. బికాస్ సమ్ సౌండ్స్ ఆర్ గెటింగ్ మిస్డ్ అనమాట. సో దాంతో వాళ్ళకి మనం మాట్లాడే మాట అర్థం కాదు. సో అప్పుడు ఏం చేయాలి, ఈ హియరింగ్ ఎయిడ్ వాళ్ళ లాస్ ప్రకారం సెట్ చేసి ఇస్తే కంపల్సరీగా మనం మాట్లాడేది క్లారిటీగా వినగలుగుతారు. అండ్ వాళ్ళు మనకు ఏ సమస్య లేకుండా ఉండగలుగుతారు. ఓకే, అంటే శబ్దాన్ని యాంప్లిఫై చేయడమే కాకుండా క్లారిటీలో ప్రాబ్లం ఉన్నా కూడా ఇది సరిచేస్తుంది, అలా చెప్పొచ్చు ఒక రకంగా. కొంతమందికి టీవీ చూస్తే కూడా అంటే మామూలుగా అంటే ఏదైనా అది వింటూ ఉంటారు, వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. బట్ ఆ శబ్దాల్ని కరెక్ట్గా, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ వాక్యాలు ఏంటి అనేది కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేరు. అంటే దీన్ని మనం వినికిడి సమస్యగానే పరిగణించాలి. పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ బ్రెయిన్లో కూడా ఏమన్నా కొంచెం సప్రెస్ అయ్యాయేమో అని రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా వాళ్ళకి. అలాంటప్పుడు అది వినికిడి సమస్యగా పరిగణించాలా, లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఏజింగ్ రిలేటెడ్ ఇష్యూగా తీసుకోవాలా? రెండు ఉండే అవకాశం ఉంది, ఏజింగ్ ఆల్సో వినికిడి పరీక్ష. దట్స్ వై ఐ సెడ్ వినికిడి పరీక్ష చేయించడం ఫస్ట్ ఇంపార్టెంట్. వినికిడి పరీక్ష చేస్తే అది వినికిడి సమస్య అనేదే మనం తెలుసుకున్నామంటే కంపల్సరీ వినికిడి యంత్రం పెట్టంగానే వాళ్ళు దాన్ని బాగా వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఏజ్ రిలేటెడ్గా వాళ్ళకి ఏమైనా లాస్ ఉంది అంటే మెమరీ ప్రాబ్లం అట్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా హియరింగ్ ఎయిడ్ విల్ హెల్ప్ దెమ్. బికాస్ హియరింగ్ ఎయిడ్ ద్వారా వాళ్ళు వింటారు, ఏదైతే మిస్ అవుతున్నారో అవన్నీ వింటారు. సో దేర్ ఈజ్ ఆల్వేస్ పాసిబిలిటీ దట్ మెమరీ ఆల్సో ఒక్కొక్కసారి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హియరింగ్ ప్రాబ్లమ్ని సరి చేస్తే ఈవెన్ దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి, చెవి వినికిడికే కాదు, బ్యాలెన్సింగ్కి కూడా చాలా ఇంపార్టెంట్. చెవిలో బ్యాలెన్స్ మెకానిజం కూడా ఉంటుంది. సో మీరు నడిచేది, మీరు పడుకొని లేచేది అంతా కూడా యువర్ ఇయర్ ఓన్లీ విల్ డిసైడ్. మీరు ఎక్కడైనా పైన వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో మీకు జనరల్గా ఇయర్స్ బ్లాక్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఇయర్, దేర్ ఈస్ అ బ్యాలెన్స్ మెకానిజం ఇయర్లో. సో దాట్ ఈస్ డిసైడ్. సో పెద్దవాళ్లలో ఇఫ్ యూ సీ బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళకి రెండు చెవుల్లో వినికిడి లోపం వచ్చిందంటే ఆ వినికిడి లోపం వల్ల బ్యాలెన్సింగ్ మెకానిజం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అప్పుడు వాళ్ళకి నడవడంలో దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నిలబడడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళు హియరింగ్ ఎయిడ్ వాడి మంచిగా వింటే ఆ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే వినికిడి లోపం ఉంది అంటే బ్యాలెన్స్ లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటిగో రిలేటెడ్ ఇష్యూస్ అన్ని రావచ్చు. అది ఎవరిలో అయినా, పెద్దవాళ్ళలో మాత్రమే? పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, అందరిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో హౌ మచ్ ఇస్ ద లాస్, హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ అనేది టెస్ట్ ద్వారా తెలుస్తుంది మనకు. సో దాంతో మనం డిసైడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వినికిడి లోపం ఉంది అంటే ఇయర్స్ కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు అనే కదా. సో అంటే అవి చేసే పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి అప్పుడు ఓవరాల్ గా. సో కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వినికిడి లోపం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. పరీక్ష చేయించుకొని ఎంత ఉందో తెలుసుకొని దాని ప్రకారం అవసరం అంటే హియరింగ్ ఎయిడ్ పెట్టించుకోండి. హియరింగ్ ఎయిడ్ పెట్టుకొని దాన్ని కరెక్ట్ గా వాడితే అన్ని సమస్యలని ఒక విధంగా తగ్గించే అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు ఇంకొకటి నా డౌట్ మ్యామ్, ఇప్పుడు కొందరికేమో ఒక్క చెవే వినబడదు, కొందరికి రెండు చెవుల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో రెండు చెవుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక చెవికి వినికిడి యంత్రం పెట్టుకున్నారనుకోండి, అదేమన్నా కొంచెం బెటర్ అవుతుందా లేదంటే లాభం ఉండదా అదంతా? లేదండి, రెండు చెవులకు మిషన్ పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనకు న్యాచురల్గానే రెండు చెవులు ఇచ్చాడు. సో రెండు చెవులు పనిచేయట్లేదు అంటే బ్రెయిన్కి శబ్దం సరిగ్గా వెళ్ళట్లేదు అన్నట్టు. సో ఏ చెవి పని ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అది చేస్తుంది. సో రెండు చెవులకు మిషన్ పెట్టుకుంటేనే వాళ్ళు బాగా వినగలుగుతారు. ఒక చెవు పెట్టుకుంటే సమస్య కొంతవరకు తగ్గుతుంది కానీ కంప్లీట్గా సమస్య విల్ నాట్ రికవర్. ఆ ఉన్న ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సో రెండు చెవుల్లో ఇయరింగ్ లాస్ ఉందంటే రెండు చెవుల్లో మిషన్ పెట్టుకుంటేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ బైనారల్ హియరింగ్, అంటే రెండు చెవుల ద్వారా వింటేనే వాళ్ళకి అడ్వాంటేజ్లు ఎక్కువ. ఓకే, కాబట్టి రెండిటికి పెట్టుకోవడమే మంచిది. ఆల్వేస్ రెండు చెవులు. ఒక చెవులో లాస్ ఉంటే అప్పుడు ఒక చెవు పెట్టుకోండి, బట్ రెండు చెవులో లాస్ ఉంటే కంపల్సరీ రెండు చెవులకు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక ఫాలో అప్ గురించి ఒకటి మాట్లాడారు కదా మ్యామ్, ఆ ఫాలో అప్కి వచ్చినప్పుడు అంటే ఎవ్రీ టైము మళ్ళీ ఆ వినికిడి పరీక్షలు అనేవి అంటే ఎవ్రీ టైం ఈ 6 monthsకి ఒకసారి కంపల్సరీ ఆ టెస్ట్లన్నీ అవసరం అవుతాయా? ఏం చేస్తారు అప్పుడు ఫాలో? లేదండి, ఫాలో అప్ అంటే ఫస్ట్ 6 months ఫాలో అప్ వచ్చినప్పుడు వీల్ జస్ట్ చెక్ ద హియరింగ్ ఎయిడ్ అండ్ ఎవ్రీ 1 year హియరింగ్ టెస్ట్ చేయించాలి. ఎవ్రీ 1 year హియరింగ్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఈ 1 yearలో వాళ్ళ హియరింగ్లో ఏదైనా తేడా వచ్చిందా అని తెలుసుకోవడానికి. అప్పుడు ఆ హియరింగ్ టెస్ట్ చేసి దానికి సరిపడా మళ్ళీ ప్రోగ్రామింగ్ రీసెట్ చేస్తాం. సో ఫాలో అప్ ఎవ్రీ 6 months, హియరింగ్ టెస్ట్ ఎవ్రీ 1 year, అండ్ ఆల్ ద ఫాలో అప్స్ దట్ యూ కమ్ టు అవర్ ప్లేస్, ఫాలో అప్స్ ఆర్ ఫ్రీ. ఓన్లీ వెన్ టెస్ట్ ఇట్ ఇస్ చార్జబుల్. అంటే ఈ 6 monthsకి ఒకసారి వస్తే ఏం చార్జ్ చేయమండి, ఇట్స్ ఆల్ ఫ్రీ. మేము హియరింగ్ ఎయిడ్ చెక్ చేస్తాము, దాన్ని కరెక్ట్ చేస్తాము, దాంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ సార్ట్ చేస్తాము, మీకు ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కుంటాము, దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తాము. ఇవన్నిటికీ ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ. ఫ్రీ ఫాలో అప్ అనమాట. ఫ్రీ ఫాలో అప్కి కూడా రాకపోతే 10 years వరకు, అంటే 10 years వరకు ఎవ్రీ 6 months ఫ్రీ ఫాలో అప్, అంటే ఫ్రీ ఇవి మొత్తం మీరు చెక్ చేయడము సరి చేయడము అన్ని కూడా ఫ్రీ చేస్తాం. దేనికి కూడా ఓన్లీ హియరింగ్ టెస్ట్ మాత్రం కొంచెం ఛార్జ్ ఉంటుంది, అది కూడా మినిమల్. ఆ హియరింగ్ టెస్ట్ అవసరం అయితేనే కదా అది ఎవ్రీ టైం వన్స్ ఇయర్ అవసరం. 6 monthsకి ఒకసారి అవసరం లేదు. సో కాబట్టి అది వాళ్ళకి కూడా భారం కాదు. మామూలుగా మ్యామ్ ఎవరైనా జనరల్గా హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి అంటే అదేదో చెవిలో ఏదో ఉంది, నన్ను అందరూ నాకు వినిపించట్లేదు, నేను చెవిటిదాన్ని అని చెప్పి అందరూ హేళన చేస్తారు. అట్లాంటి ఒక ఏమంటారు ఒక హెజిటేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఐ థింక్ మీరు రకరకాలవి చూపించారు, బట్ అలా చేయడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఒక ఆడియాలజిస్ట్గా మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. వినికిడి సమస్య ఎప్పుడు కూడా చిన్నగానే మొదలవుతుంది. చిన్నగా మొదలైనప్పుడు దాన్ని పరీక్ష చేసుకుంటే మీరు మిషన్ చిన్నది పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీరు అది నాకు పెట్టుకుంటున్నాను పబ్లిక్కి తెలుస్తుంది అంటే అది కష్టం. ఇప్పుడు కళ్ళ సమస్య వచ్చినప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు కదా, సో కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు అందరికీ తెలుస్తుంది, బికాజ్ అందరూ కళ్ళద్దాలు చాలా మంది పెట్టుకుంటున్నారు కాబట్టి మీకు అది పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించట్లేదు. స్టైల్ కూడా అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు రకరకాల స్టైల్గా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు హియరింగ్ ఎయిడ్లో కూడా అదే విధంగా బ్లూటూత్లు పెట్టుకుంటున్నారు కదా చెవులో, అదే విధంగా హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నారనుకోండి, మీ హియరింగ్ సమస్య అనేది పెరగకుండా మెల్లిమెల్లిగా పెరిగేటట్టుగా చేస్తారు. అది పెట్టుకోకుండా వదిలేస్తే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంపల్సరీ మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు పెద్ద పెద్ద మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇట్లా బీటీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది వద్దు అన్నప్పుడు మీరు తొందరగా పెట్టుకుంటే ఈ మిషన్ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, కనిపించకుండా వాడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటి మీరు పెట్టుకోకపోతే ఇయరింగ్ ప్రాబ్లం ఉంటే మీరు ఇందాక చెప్పిన వర్టిగో రిలేటెడ్ ఇష్యూస్, కూడా వస్తాయి, బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయాలి అంటే హెజిటేషన్ పెట్టకుండా, పబ్లిక్ ఏమనుకుంటారో అనుకోకుండా మిషన్లు పెట్టుకొని జీవితాన్ని హ్యాపీగా గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ కాదు, మీ శరీరం ఏమంటుంది అనేది. దట్స్ ట్రూ కదా మ్యామ్. ఇప్పుడు ఒకవేళ నరాల వల్ల వినికిడి సమస్య వస్తుంది వాళ్ళకి, అంటే నరం పాడైపోతుంది, ఇది ఆడిటరీ నర్వే డ్యామేజ్ అవుతుంది, అది పుట్టుకతో కావచ్చు లేదంటే ఏదన్నా ట్రామా ఇష్యూస్ యాక్సిడెంటల్గా ఏదైనా కూడా కావచ్చు. అలాంటప్పుడు ఈ హియరింగ్ ఎయిడ్స్ అనేవి వర్క్ చేస్తాయా చేయవా? ఆడిటరీ నర్వ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ చాలా మట్టుకు హెల్ప్ఫుల్గా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి సర్జికల్గా ఇది చేయాలి, డివైస్ పెట్టాలి. సో హియరింగ్ ఎయిడ్ ద్వారా వాళ్ళు వినగలుగుతారు కానీ అంత బాగా అర్థం చేసుకోలేరు. ఇట్ ఓన్లీ హెల్ప్ దెమ్ టు హియర్. సో అలాంటప్పుడు
డాక్టర్తో కన్సల్ట్ చేసి దానికి కరెక్ట్ అయిన సర్జరీ ఏంటి, ఏ చేయించుకోవాలి, ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేది కనుక్కొని దానికి అకార్డింగ్గా చేసుకోవడం బెటర్. అంతేగాని ఇయరింగ్ ఎయిడ్ ఏదో పెట్టుకొని మనం ఇందాక అనుకున్నట్టు ఆన్లైన్ షాపింగ్లు వేసి పెట్టుకొని ఏం లాభం ఉండదు, అలా అయిపోతుంది, ఏముండదు. ఇప్పుడు ఓకే, హియరింగ్ ఎయిడ్స్ వన్స్ ప్రాబ్లం ఉంది అంటే హియరింగ్ ఎయిడ్స్ మీ దగ్గరకు వస్తే మీరు పెడతారు, హాయిగా మీ ఫ్యామిలీలో కలిపేసుకుంటారు, వాళ్ళని టేకింగ్ కేర్ చేస్తారు, ఓకే అదంతా బాగానే ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినికిడి లోపమే రాకుండా ఉండాలి అంటే మనం ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చా? వినికిడి లోపం అనేది చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది. సో చిన్నపిల్లల్లో జనరల్గా వినికిడి లోపం రాకుండా ఉండాలంటే ఫస్ట్ పెళ్ళికన్నా ముందు ఎలా కుండలు చూసుకుంటారో అట్లా ఇంట్లో ఎవరికైనా వినికిడి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీలో అయినా వీళ్ళ ఫ్యామిలీలో అయినా ఆ కుండలు చూసుకున్నట్టు ఒక జెనెటిక్ టెస్ట్ కూడా చేయించుకోవడం చాలా మంచిది. సో దాట్ రేపు పొద్దున ప్రెగ్నెన్సీ కాకముందే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు వస్తాయని తెలిస్తే దానికి తగినట్టుగా ఆ జెనెటిక్స్ వాళ్ళు కౌన్సిలర్స్ మీకు చెప్తారు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా చేయాలి. అదొకటి. అది కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మంచి ఫుడ్, మంచి హెల్త్ చూసుకోవాలి, ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. తర్వాత రెగ్యులర్ టెస్ట్లు, రెగ్యులర్ మెడిసిన్స్ వాడడము. ఏ మెడిసిన్ అయినా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా తీసుకోకూడదు. తలనొప్పి వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, నేను గోళీ వేసుకుంటా, టాబ్లెట్ వేసుకుంటా అంటే కాదు. ఈవెన్ జలుబుకి కూడా కూడా ఏదైనా కూడా మీరు మెడికేషన్ అనేది వన్స్ యూఆర్ ప్రెగ్నెంట్ ఇట్ షుడ్ బి దట్ డాక్టర్ కన్సల్టేషన్తోనే మెడిసిన్ తీసుకోవాలి. ప్లస్ ఈ స్కాన్లు, ఎక్స్రేలు అన్నీ కూడా వాళ్ళ కన్సల్టేషన్తోనే చేయించుకోవడము. వాళ్ళే మీకు చెప్తారు ఏ టెస్ట్ చేయించుకోవాలి ఏదని, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ డెలివరీ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ నో హోమ్ డెలివరీ, హాస్పిటల్ వెళ్ళి డెలివరీ చేయించుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ తర్వాత పిల్లవాడు పుట్టగానే ఏడవాలి. ఏడ్చినప్పుడే అది ఫస్ట్ బ్రెత్, పిల్లవాడికి ఆక్సిజన్ అనేది వాడంతటా వాడు బతకడం అనేది మొదలెడతాడు. సో అది కాలేదు అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ చైల్డ్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. సో అవి చూసుకోవాలి. దెన్ పుట్టిన తర్వాత పిల్లవాడిని బాగా ఫుడ్ పెట్టడము, చేయడము, చూసుకోవడము అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేయాలి. జాండీస్ వస్తుంది, అది వచ్చినప్పుడు ఏం మెడికేషన్ తీసుకోవడం, ఏం ప్రికాషన్ తీసుకోవడం చూడాలి. ఏదో వస్తుంది నేను ఎండలో పెడతా, నేను ఇది చూసుకుంటా అని వదలకూడదు. సో ఇఫ్ దట్ బికమ్స్ మోర్ దట్ అగైన్ నాటు వైద్యాలు కూడా చేయిస్తుంటారు కదా, అవన్నీ కూడా చేయకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గర వెళ్ళి మెడికేషన్ తీసుకుంటే దాని సమస్య తీరిపోతుంది. లేదంటే అది పెద్దగా అయ్యి అది మళ్ళీ వేరే 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 డిజబిలిటీస్కి దారి తీస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు వహించాలి. పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాడికి ఏవైనా చెవి ఇన్ఫెక్షన్లు అట్లా వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి చూయించుకొని ఏంటి దగ్గర దానికి తగినట్లు మందులు వాడుకుంటే వినికిడి లోపం రాకుండా ఉంటుంది. పెద్దవాళ్ళలో వచ్చారా, తలనొప్పి వచ్చింది, జలుబు వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందని గోళీలు వేసుకోకూడదు. ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్, ఎందుకంటే వాళ్ళు ఒక కోర్స్ ఇస్తారు మెడిసిన్ది, ఆ కోర్సే వాడాలి. దానికన్నా ఎక్కువ మళ్ళీ డాక్టర్ దగ్గర ఏం పోతాము, అదే జలుబు కంటిన్యూ అవుతుంది కదా, లెట్ మీ బై వన్ మోర్ స్ట్రిప్ ఆఫ్ టాబ్లెట్స్ అనేది మన ఇండియన్ కల్చర్లో చాలా ఇముడుకుపోయింది. పోతారు మళ్ళీ మెడికల్ షాప్లో ఇంకో స్ట్రిప్ తెచ్చుకుంటారు, వేసుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అవి వినికిడి మీద ప్రభావం చూపిస్తాయి. సో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినా కూడా వినికిడి మీద ప్రభావం చూపిస్తాయి. సో అవి వాడకూడదు. ప్లస్ నాయిస్, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, రోడ్డు మీద పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ నాయిస్ ఎక్స్పోజర్ ద్వారా వినికిడి లోపం వస్తుంది. సో నాయిస్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ అవుతున్నప్పుడు దానికి కూడా తగినట్టు జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఆడియోలజిస్టులు హియరింగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తారు. సో ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో వాళ్ళ వినికిడి పరీక్షలు చేసి వాళ్ళు ఎలా జాగ్రత్తలు వహించాలనేది మేము చెప్తాం. సో ఆ జాగ్రత్తలు వహించడం అనేది కరెక్ట్గా ఫాలో అయితే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ రాకుండా ఉంటుంది. సో ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకోవాలి. హెల్దీ డైట్ అగైన్ ఇస్ అ మస్ట్. డైట్ ప్రభావం కూడా హియరింగ్ మీద ఉంటుందా? మంచిగా తింటేనే కదండి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే అన్ని సిస్టమ్స్ స్ట్రాంగ్ ఉంటాయి, ఏ ఇన్ఫెక్షన్ రాకుండా. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ ఆల్వేస్ షుడ్ బి స్ట్రాంగ్ సో దట్ నో అదర్ ప్రాబ్లమ్ కమ్స్. ఎనీ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇమీడియట్ గా గో టు అ డాక్టర్ అండ్ గెట్ ద కరెక్ట్స్ ఇది ఫర్ ఇట్. సమస్య ఉంది, రేపు చూపు వెళ్దాము, ఎల్లుండి వెళ్దాము, మన దగ్గర అది కొంచెం పెద్దగా అయితే చూసుకుందాంలే, అప్పుడు వెళ్దాంలే డాక్టర్ దగ్గర, కానీ చెవులోంచి చీమ్ కారే వరకు వెయిట్ చేస్తారు. కొంచెం చెవు నొప్పి వచ్చింది, జలుబు ఎక్కువ రోజులు ఉంది అంటే ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్కి చూయించుకొని దాని సమస్యకి కరెక్ట్ అయిన మందులు తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. సో ప్రాబ్లం అనేది పెద్దగా కాకుండా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు వహిస్తే కంపల్సరీగా. అండ్ ఏజింగ్ 40 years పైన అయ్యారంటే స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ హియరింగ్. కొంచెం కూడా వినికిడిలో తేడా అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా హియరింగ్ టెస్ట్లు చేయడం మొదలెట్టండి.
సో ఆడియాలజిస్ట్ విల్ అడ్వైజ్ యూ మీకు ఎప్పుడెప్పుడు హియరింగ్ టెస్ట్ అవసరం ఉంటుంది అని. ఒకసారి ఫస్ట్ టైం ఇఫ్ యూ గో దే విల్ టెస్ట్ అండ్ దే విల్ టెల్ యూ మీకు సమస్య లేదు ఆర్ సమస్య ఉంది, మీరు సమస్య ఉంది కాబట్టి రెగ్యులర్గా టెస్టింగ్ చేయించుకోండి ఇన్ దిస్ పీరియడ్ అని చెప్తారు. సమస్య లేని వాళ్ళకు ఒక ఇది చెప్తారు. సో ఆల్వేస్ ఆఫ్టర్ 40 స్టార్ట్ ఫాలోయింగ్ అప్ విత్ అన్ ఆడియాలజిస్ట్ అండ్ సీ దట్ మీ హియరింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఏమైనా చిన్నగా లాస్ ఉన్నా కూడా మేము ఇమీడియట్గా ఏమేం చేయాలి, ఎలా ప్రికాషన్ చేయాలనేది చెప్తాం. సో మీరు ఎక్కువ కాకుండా దాన్ని కాపాడుకోవడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యా దట్స్ ట్రూ. ఇప్పుడు మీరు ఇందాక సౌండ్స్ గురించి ఒకటి మాట్లాడారు కదా, ఓకే, మిగతావన్నీ ఏమో ఇండివిజువల్ ప్రాబ్లమ్స్. ఈ సౌండ్ అనలేము, నాయిస్, మన వాళ్ళు డీజేలు పెట్టడం అనేది ప్రతి ఒక్క దాంట్లో అది కామన్ అయిపోయింది. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే దగ్గర నుంచి పండుగలు పబ్బాలు ప్లస్ దేనికైనా. మరి దీన్ని మనం ఎట్లా ఒక ఇండివిజువల్గా మనం ఏం చేయగలుగుతాము అంటే ఒక సొసైటీలో అది కామన్ అయిపోతుంది. గవర్నమెంట్స్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటారా? మీరు ఏమని దీని మీద సజెషన్? ఆల్రెడీ టేకన్ యాక్షన్ ఆన్ దట్. యా దట్స్ ట్రూ. దే ఆర్ టెల్లింగ్ 80 dB అండ్ అబవ్ నాయిస్ ఏదైనా ఉంటే ఆఫ్టర్ 10 PM అసలు ఆ నాయిస్ ఉండకూడదు. సో ఆఫ్టర్ 10 PM యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నాయిస్. అండ్ వాట్ ఎవర్ డీజే, సి యాజ్ అన్ ఇండివిజువల్ మనం కూడా అర్థం చేసుకోవాలి, యాజ్ అ సొసైటీ అర్థం చేసుకోవాలి. ఏమంటే వీఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ నాయిస్ అరౌండ్ అస్. వెళ్తూ వస్తూ ఆఫీస్కి ఇప్పుడు ఎవరిది కూడా ఇల్లు ఆఫీస్ పక్కన లేదు. వీఆర్ ట్రావెలింగ్ సో మచ్. అంత ట్రావెలింగ్లో మనం ఆల్రెడీ నాయిస్ ఎక్స్పోజర్ అవుతున్నాం. దాంట్లో ఈ డీజే బ్యాండ్లు అనేది పెట్టుకోండి ఎంటర్టైన్మెంట్ కోసం. 1 hour 2 hour ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. బట్ అది గంటలుగా పొద్దున్న మొదలెడితే రాత్రి వరకు బ్యాండ్ పెట్టుకుని దాని ముందే నేను ఎగురుతానంటే దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ హియరింగ్. సో అవాయిడ్ నాయిస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ హియరింగ్. ఇంకా మన లోపల టెంపరీ లాస్ వస్తుంది. టెంపరీ లాస్ అలా మెల్లమెల్లగా పర్మనెంట్ హియరింగ్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇయర్ ప్రొటెక్టివ్ డివైసెస్ అని ఉన్నాయండి, ఇయర్ ప్లగ్స్ అవి. సో యూ కెన్ ఆల్సో యూస్ దట్ విల్ హెల్ప్ యూ టు. ఓకే, ఇయర్ ప్లగ్స్ తెచ్చి వాడుకోవచ్చు, పిల్లలకైనా పెట్టచ్చు. ఎవరికైనా. సో ఆ సెన్సిటివిటీ లేకుండా తగ్గుతుంది. ఇయర్ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇయర్ ప్లగ్స్ వాడుకుంటే మంచిది. కానీ జనరల్గా సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాలి దట్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ నాయిస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ ట్రూ మ్యామ్. మీరు అంటే మా ఈఎన్టీ తరపు నుంచి మీరు ఒక సీనియర్ మోస్ట్ ఆడియాలజిస్ట్గా మీ ఆధ్వర్యంలో కానీ మా ఈఎన్టీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కానీ ఇప్పుడు ఈ నాయిస్ పైన అంటే ఎక్కువ నాయిస్ కనుక చేస్తే వినికిడి లోపం జరుగుతుంది, దాని నుంచి ఇలా అంటే ఇన్ని 80 decibels వరకు మించితే వినొద్దు, ఇట్లాంటివన్నీ ఏవైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైనా మీరు చేస్తున్నారా? ఎలాంటివి చేస్తున్నారు? అవునండి, ఒకటేమో మేము పోలీస్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము బికాస్ దే లిసన్ టు ద నాయిస్ మోస్ట్. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి పాంఫ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అదంతా చేసాము. ప్లస్ సోషల్ మీడియా, ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద మ్యాక్సిమం రీచబుల్ ఇది. కాబట్టి త్రూ సోషల్ మీడియా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. నాయిస్ ఎక్స్పోజర్ వల్ల ఏమేమి సమస్యలు వస్తాయి, ఎలా అవుతాయి ప్రాబ్లమ్స్ అనేది త్రూ సోషల్ మీడియా అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తున్నాము. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ క్యాచింగ్ అప్. అండ్ ప్లస్ ఇది కాకుండా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ క్యాంప్స్లో ఇప్పుడు సింగరేణి కాలనీస్ అయినా వేరే నాయిస్ ఇండ్యూస్డ్ ఏరియాస్ అయినా ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ ఎట్లా ఉంటాయో వీ గో దేర్ అండ్ డూ హియరింగ్ టెస్టింగ్. ఎవరికైనా సమస్యలు ఉంటే అకార్డింగ్లీ మేము దానికి ప్రాబ్లంకి ఇది ఇస్తాం. సో వాళ్ళు మా దగ్గర రారు కాబట్టి మేము వాళ్ళ దగ్గర వెళ్ళి క్యాంపులు చేసి దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఇలా ఉన్నాయి, మీరు ఇవి జాగ్రత్తలు పడండి అనేది చెప్తాం. అదే అవగాహన పెంచడము ప్లస్ ప్రాబ్లం ఉంటే దానికి ఇమీడియట్ సొల్యూషన్ అనేది ఇవ్వడము. సో యాక్చువల్లీ చాలా మంచి విషయాలు మ్యామ్. అంటే నేను ఇన్నేళ్ల కెరీర్లో నేను రాసిన ఆర్టికల్స్, చేసిన ఇంటర్వ్యూస్ ఒక ఎత్తు అయితే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేను అనుకుంటాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.